నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీవారి దర్శనార్థం నేడు తిరుమలకు చంద్రబాబు కుటుంబం. రాత్రికి గాయత్రి నిలయం అతిథి గృహంలో బస చేయనున్న సీఎం. అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై వరుసగా రెండో రోజు చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్న సీఎం. రాజమహేంద్రవరం సిటీ కోరుకొండ రోడ్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డ్రైనేజీ సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారుల సూచన. ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ షిరిడి సాయి దర్బార్ పైన గల రామ మందిరంలో ఘనంగా జరిగిన వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో హలో బీసీ చెల్లో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం. జయప్రదం చెల్లని పలువురు జిల్లా నాయకుల పిలుపు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి లోకేష్ శుక్రవారం తిరుమల రానున్నారు. తనయుడు దేవాంశ్ పుట్టినరోజు పురస్కరించుకుని లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం హైదరాబాద్ నుండి విమానంలో బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని రాత్రికి బస చేస్తారు. కాగా సీఎం చంద్రబాబు ఉండవల్లి నుండి శుక్రవారం హెలికాప్టర్లో తిరుపతి చేరుకుని తిరుమల వెళ్తారు. చంద్రబాబు, లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి శనివారం దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా రెండో రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వెలగపూల్లోని తన క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. భారీ గాలులు, వడగళ్ల వానల వల్ల దెబ్బతిన్న పంటల వివరాన్ని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని 42 మండలాల్లో సుమారు 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నాయని అధికారులు నివేదించారు. ఈ వ్యవసాయ పంటల నష్టం విలువ సుమారు 40 కోట్లుగా అంచనా వేశారు. వీటితో పాటు 9 జిల్లాలోని 48 మండలాల్లో 1301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని, వీటి నష్టం విలువ 22.68 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ కోరుకొండ రోడ్లో నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా ఇతర అధికారులతో కలిసి పర్యటించారు. బ్రదరన్ చర్చ్ వద్ద మేజర్ డ్రైనేజీ బ్లాక్ అయి రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తున్న విషయం తెలియడంతో ఆయన వెంటనే అక్కడకు చేరుకుని అధికారులతో మాట్లాడి సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.
శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా కాసులనాడు బంధువులతో రాజమహేంద్రవరం గోకవరం బస్టాండ్ ప్రాంగణంలోని శ్రీ షిరిడి సాయి దర్బార్ పైన గల రామ మందిరంలో గురువారం మధ్యాహ్నం ఉగాది వేడుక నిర్వహించారు. సవితల్ అనంత శ్రీకాంత శర్మ పంచాంగ శ్రవణం చేయగా శ్రీకాంత్ దంపతులను జె సుబ్రహ్మణ్యం దంపతులు కాలనాథ భట్ల సోమయాజులు సత్కరించారు. అలాగే ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ తేజమూర్తుల నరసింహమూర్తికి సత్కారం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ ఆసుపత్రి చీఫ్ జనరల్ సర్జన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ నూకల శ్రీనివాసరావుని కూడా సత్కరించారు. వైద్య పరంగా అవసరమైన సహాయం చేయడానికి ముందుంటామని అన్నారు. రాంపల్లి కృష్ణ సాయి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పెద్దలు సాయి గారికి, కానాపట్ల సోమయాజు గారికి, అన్నిటికన్నా అందరికన్నా ముఖ్యంగా నాకు కార్పొరేషన్ డైరెక్టర్గా అనౌన్స్ అయిన వెంటనే నేను ఒకసారి మన జడవలో సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్తే ఆయన నన్ను మొట్టమొదటిసారిగా తీసుకెళ్ళినటువంటి మన వాళ్ళందరూ అక్కడ ఉన్నారండి, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి మొట్టమొదటిసారి తీసుకువెళ్ళింది వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి. ఆయనను దగ్గరుండి తీసుకెళ్ళి నన్ను నా కుటుంబాన్ని అంతా కూడా తీసుకువెళ్ళి అక్కడ దర్శనం చేయించి ఆశీర్వచనం ఇప్పించినటువంటి పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి, ఈరోజు ఈ సభ మీద ఉండడానికి, మనందరితో కలిసి ఉండడానికి ప్రధాన కారణమైనటువంటి సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు డాక్టర్ గారు నూకల శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సోదరుడు శ్రీకాంత్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా సుబ్రహ్మణ్యం గారు కానీ ఇలాంటి పెద్దలు కూర్చున్న స్టేజ్ మీద నేను కూర్చోవడం కొంచెం ఈరోజు సాహసంగానే చెప్పుకోవచ్చు. కూర్చోకూడదు కానీ నన్ను కూర్చోబెట్టారు ఇక్కడ. ఈరోజు రాజకీయాల్లో చాలామంది అంటే బ్రాహ్మణులు తక్కువైనటువంటి పరిస్థితుల్లో నేను ప్రత్యేకంగా అంటే రాజకీయ సభ కాకపోయినా చిన్న విషయం గుర్తు చేసుకోవాలి, కానీ ఎలా మనం ఇక్కడికి వచ్చాం అనేటువంటి గుర్తు చేసుకోవాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మా అందరికీ కూడా, మా మిత్ర బృందం అందరికీ కూడా చిరంజీవి గారు అంటే అభిమానం. అంటే మా మిత్ర బృందానికే కాదు, చిరంజీవి గారు అంటే అందరికీ అభిమానమే. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యం దీనికి సంకల్పం చేసి ఒక అంకురార్పణ కూడా చేయించారు వాళ్ళ ఇంట్లో. ఆ సోమయ్య గారు ఒకసారి నిల్చోవాలి. మా డాక్టర్ గారు ఈయన మా కాలంలో సోమయ్య గారు అంటే ఈయనతో పాటు ఇంకొక మహా వ్యక్తి పోస్ట్ ఆఫీసులో చేసి రిటైర్ అయ్యి ఆయన ఎంత ఉపకారిస్తుందంటే ఎవరైనా వెళ్ళి అడిగితే కాదనే రకం కాదు. ఇందాక కూడా మాటల్లో కానీ వీకెండ్ సార్ ఖర్చు చేయండి అన్నాను. అదే బెదరని ఎక్కువ ఉంది, నాకు అది ఇప్పుడు ఉంటుందో పోతుందో అన్న. లేదండి బెదరం ఉండాలి, బెదరం ఉంటేనే మనకి మంచి జనరేషన్ వాళ్ళకి ఆదర్శంగా ఆశయంగా ఉంటుంది అని మాటల్లో అన్నాను. అలాంటి ఆయన జటావుల సుబ్రహ్మణ్యం గారు, ఆయన ఈ కారణాల పట్ల సోమయ్య గారు, వీళ్ళిద్దరూ కాసనాడి బంధువులు. మనం కూడా పంచాంగ శ్రవణం చేద్దాం, హైదరాబాద్లో చేస్తున్నారు, అలాగే మన విశాఖపట్నంలో చేస్తున్నారు. ఇంకా సోమయ్య గారు అయితే పట్టువదలని విక్రమార్కుడు. ఏమైనా ఈ కార్యక్రమం చేయాలంటారు, కానీ ఆయన ఏంటంటే ఎవరి మీద ఏ భాగం లేకుండా అవ్వాలంటేనే అది నాకు కొంచెం అప్పుడప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ మాట డబ్బు లేకుండా ఈ రోజుల్లో ఎవరు ఒక రూపాయి ఏం చేయకుండా రమ్మంటే ఎవరు వస్తారు చెప్పండి. అంచేత అలా అది కూడా పాపం సోమయ్య గారు దానికి కూడా ఎంత చేస్తున్నారంటే, ఏదైనా మీరు వస్తు రూపంలో ఇబ్బంది పడద్దు, ఇంకోటి ఏదైనా అయితే ఏదైనా మాట్లాడితే నాకు చెప్పండి, నేను చూస్తాను. అలాగా ఆ సోమయ్య గారు ఈ సుబ్రహ్మణ్యం గారి యొక్క నిర్వహణలో మొట్టమొదటి 25లో మనం ఈ పంచాంగ శ్రవణం చేసాం. అలాగే ద్వితీయ విగ్రహం ఉండకూడదని సోమయ్య గారు 3 నెలల నుంచి చెప్తున్నారే.
మనం దిదీకరణ లేకుండా రెండోది చేస్తే ఆటోమేటిక్గా మూడోది అయిపోతుంది అని. అలాగేనండి, మీ యొక్క సంకల్పం చాలా గొప్పది అని చేత చేద్దామండి అన్న. అలాగా ఈసారి ఇంకొంచెం, ఎందుకనంటే లాస్ట్ ఇయర్ చేయడం వల్ల బేసిక్ ఈ సంవత్సరం ఇంకొంచెం రెస్పాన్స్ బాగుంది అని చెప్పి ఇంకా బాగా ముందుకెళ్ళాం. ఇంకా మనం ముందుకెళ్ళి మన కచేరీ కూడా పెట్టి సాయంత్రం వినోదాలు పెట్టి ఒక మరి వెన్యూ దగ్గర మనకి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈసారి వెన్యూ కూడా మాట్లాడి వెన్యూ ఫిక్స్ చేశారు. అలాగే ఇంకా కొంచెం మంచి ఇంకా పెద్ద వెన్యూ చేయడం ఒకటి, అలాగే వినోదం కార్యక్రమం కూడా చేయాలని ఇలాగ 3వ సంవత్సరం ఇంకొంచెం భారీగా చేద్దామని ఐడియాలో ఉన్నాం. ఇలాగా ఈ యొక్క కాసరనాడు బంధువుల పంచాంగ శ్రవణాన్ని ప్రారంభించినందుకు మీరందరూ ఒక్కసారి ఆమోదం చెప్తే మనం కార్యక్రమం స్టార్ట్ చేసేస్తాం. మీ ఆమోదం అంటే తెలంగాణ జరుగు మీ అందరి ముందు నిలబడి సందేశం ఇచ్చేంత విద్వత్తు కానీ వయసు వచ్చింది. విద్వత్తు కానీ పాండిత్యం కానీ నాకు లేదు. నేను మాటల వాడిని కాదు, చేతల వాడిని, కోతల వాడిని, కరెక్ట్గా చెప్పాలంటే కోతల వాడిని. సో సాయి గారు ఈ విషయంలో చిన్న పొరపడ్డారు. నేను న్యూరో సర్జన్ కాదండి, నేను ల్యాప్రోస్కోపీ అండ్ క్యాన్సర్ సర్జన్. ల్యాప్రోస్కోపీ అండ్ క్యాన్సర్ సర్జన్. యాక్చువల్గా నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంఎస్ చేశాను. తర్వాత నిమ్స్ హైదరాబాద్లో 3 years సీనియర్ రెసిడెన్సీ చేసి తర్వాత కాకినాడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ కాకినాడ జనరల్ హాస్పిటల్లో 18 years వర్క్ చేశాను. తర్వాత మళ్ళీ అసోసియేట్ ప్రొఫెసర్గా విజయవాడకి, మళ్ళీ కాకినాడ ప్రొఫెసర్ కింద వచ్చాను. ప్రొఫెసర్ కింద వచ్చి కూడా ఒక 8 సంవత్సరాలు అయింది. గవర్నమెంట్ పాలసీ ప్రకారం 8 సంవత్సరాలు అయిన తర్వాత డిస్ప్లేస్ చేస్తారు. ఆ రకంగా లక్కీగా మొదట గుంటూరు వేసిన తర్వాత శ్రీరామచంద్రుడి ఆశీస్సుల వల్ల రాజమండ్రి రావడం జరిగింది. నిజానికి నేను కాకినాడ ఇక్కడి నుంచి వెళ్ళాను. నేను యాక్చువల్లీ పిఎస్సి సీతానగర్లో పనిచేసేవాడిని. పిఎస్సి సీతానగర్ నుంచి కాకినాడ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను. మళ్ళీ రాజమండ్రిలో పనిచేయాలని నాకు చాలా రోజుల నుంచి ఉత్సాహం. ఎందుకంటే నాకు తెలిసి ఈ ఊళ్ళో ఉన్న బంధువుల ఇంట్లో వేసిన వేయకుండా వేస్తే కనీసం ఒక 6 నెలల పాటు ఇక్కడే భోజనం చేయొచ్చు, అంతమంది చుట్టాలు ఉన్నారు మనకి. సో ఇప్పుడు నాకళ్ళు ఎదురుకుండానే కనీసం ఎంత కదంటే 10 మంది మీరు అందరూ మా చుట్టాలే, ప్రత్యేకంగా చెప్పాల్సిన ఇదే ఉంది. సో ఈ సందర్భంగా మీ అందరినీ కలుసుకోవాల్సిన అవకాశం కలుగుతుందని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది తప్ప సన్మానానికి సత్కారానికి నేను ఏమాత్రం అర్హుడిని కాదు. ఆ విషయం సవినయంగా మనం చేస్తాం. ఇంకా ఇందాక మన లక్ష్మీ నరసింహమూర్తి గారు చెప్పినట్టుగా ఆయన విధానపరంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారో మేము ఫీల్డ్ లెవెల్లో అంటే క్షేత్రస్థాయిలో మేము అవి ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఆయన పెద్ద వాళ్ళకి పెద్ద రకమైన హెల్ప్ చేయగలిగితే, నేను నా దగ్గరికి వచ్చిన పేషెంట్ మీ తాలూకు వాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరినైనా నిర్మమాటంగా ఏమాత్రం నిస్సంకోచంగా నా దగ్గరికి పంపించండి. ఒకవేళ డాక్టర్ దగ్గరికి లాయర్ దగ్గరికి రాకూడదనే కోరుకుంటాం మేము. ఒకవేళ అవసరం పడితే మాత్రం మీ వాడిని ఒకటి ఉన్నాయని మాత్రం మర్చిపోకండి. ఇంతకు మించి నేను చెప్పేది. థ్యాంక్ యూ.
హలో బీసీ చలో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం రాజమహేంద్రవరం స్థానిక శేషయ్యమెట్ట వద్ద బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు తలపెట్టిన ఈ నెల 23వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని పలువురు జిల్లా నాయకులు కోరారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జనగణన ఫార్మాట్లోని సుదీర్ఘ 33 అంశాల ప్రశ్నావళిలో 12వ కాలంగా ఎస్సీ ఎస్టీ ఇతర వర్గమని మాత్రమే ఉన్నాయని, తప్పనిసరిగా వాటితో పాటు ఓబీసీ వర్గ కాలం చేర్చి ఓబీసీలకు సామాజిక న్యాయాన్ని చేకూర్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సామాజిక వర్గాలకు న్యాయం చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ నెల 23వ తారీఖుని బీసీ సంఘం తరపున మహాధర్నా జంతర్ మంతర్ జంక్షన్లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ప్రశ్నావళిలో 12వ కాలంలో ఎస్సీ ఎస్టీ ఇతర వర్గం అనే మాత్రమే ఉన్నాయి. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఓబీసీ వర్గం కూడా కాలంలో చేర్చకపోయినట్లయితే బీసీ జనాభా ఎంతమంది ఉన్నారో ఏంటో, ఆ ప్రభుత్వానికి వచ్చినటువంటి రాయితీలు మరి ప్రభుత్వం రిజర్వేషన్లు కూడా ఏ రకంగా మీరు అమలు చేస్తారని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మరి రేపు జరగబోయేటువంటి 23వ తారీఖున జరిగే ఢిల్లీలో ధర్నాకి మన జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క బీసీ పౌరుడు కూడా మరి రావలసి ఉంది. ఆ యొక్క ధర్నాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. నా పేరు అధ్యక్షులు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అంతా కూడా మరి ఈరోజు మరి పెద్దలు మరి ఎవరైతే ఉన్నారో మరి మన కేశవ శంకర్రావు గారు పిలుపు కొలితే కేశవ శంకర్రావు గారు ఆధ్వర్యంలో మరి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర మరి ఈ యొక్క కార్యక్రమం కూడా నిర్మిస్తున్నారు 23వ తారీఖున. అలాగే మరి ఈరోజు బీసీ అనేసి ఇలా కాలు రేగేసుకొని తిరుగుతున్నాం అంటే అది ఒక్క ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ కూడా మరి పెద్దలు కేశవ శంకర్రావు గారు మరి బీసీ మన టైగర్ అయిన కేశవ శంకర్రావు గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. లేదా ఇంకా పేద ప్రజలు చాలామంది బీసీ ఎస్టీ మైనార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి గవర్నమెంట్ కూడా మేము ఒకటే అడుగుతున్నాం, ప్రతి ఒక్కరు కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళు చాలామంది పేదవారు ఉన్నారు. దయించి ఆ పేదవారికి కూడా మీరు ఏదైతే మనకి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు, అలాగే ఈరోజు తిన్నందుకు కూడా తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు. మరి పెద్దలు మరి ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ అందరూ కూడా బీసీ అనేది వినాదం మీద వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీసీకి న్యాయం చేయాలని మరి కోరుతున్నాం. గారు పిలుపు మేరకు అక్కడ ధర్నా పెట్టారు. దాని గురించి మన రిజర్వేషన్ల గురించి మన కేశవ శంకర్రావు గారు పెట్టిన దానికి మన రాష్ట్ర బీసీ నాయకులందరూ కూడా బయలుదేరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని నేను కోరుతున్నాను. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాల్లోని సామాజిక ఆసుపత్రిని మంత్రి అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని వైద్యులకు సూచించారు. నూతన భవన నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని గుత్తేదారుని ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలోని పలు వార్డులు మందుల నిల్వ గదిని మంత్రి అచ్చెన్న తనిఖీ చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 25 మంది లబ్ధిదారులకు మొత్తం 12.74 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 1,36,240 మందికి 1,241 కోట్ల మేర ఆర్థిక వైద్య సహాయం సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించినట్లు తెలిపారు. పేద ప్రజల సంక్షేమం, ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణ విషయంలో సీఎం సహాయనిధి కష్టకాలంలో ఆదుకునే ఆపన్న హస్తమని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఈ సహాయం గొప్ప భరోసానిచ్చే చర్యగా మంత్రి సుభాష్ అభివర్ణించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిధి అందేలా కృషి కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవల్లి శివ, కాజులూరు మండల టీడీపీ అధ్యక్షులు చవాకుల నారాయణమూర్తి, కడియాల
రాఘవన్, కంచుమర్తి బాబురావు, దంగేటి గౌరీశంకర్, మను వీరబ్రహ్మం, నారపురెడ్డి బలరాం, గున్నం వినోద్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు అనేక ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు. యువతకు ఉద్యోగాలు, వ్యాపారంలో ప్రోత్సాహం అందిస్తున్నామని వెల్లడించారు. యువత భవిష్యత్తుకు బలమైన భరోసా అని, ఉద్యోగాలతో అభివృద్ధి దిశగా కొత్త అడుగు అని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. గతంలో చెప్పారు మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా లేదు. నిరుద్యోగులు, యువత ఇదిగో వచ్చా డిఎస్సి, అదిగో వచ్చా డిఎస్సి, ఇదిగో పులి అదిగో పులి అన్నారు. కానీ 5 సంవత్సరాలు ఎవరికి ఒక్క ఉద్యోగం కూడా ఇలా. మనం ఎన్నికల్లో మాట చెప్పాం, మెగా డిఎస్సి పూర్తి చేశాం. పండుగ సందర్భంగా మెగా జాబ్ క్యాలెండర్ మనం 10,000 పోస్టులు విడుదల చేయబోతున్నారు మన యువగల నేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, మరి మీ పిల్లలందరూ ప్రిపేర్ కాండి. మొన్నటి రోజు ఎంతో గౌరవంగా 16,000 చిల్లర పోస్టులు మెగా డిఎస్సి ఇచ్చాం. పోలీస్ పోస్టులు, కానిస్టేబుల్ పోస్టులని ఫిల్అప్ చేశాం. మరి ఇది అన్ని డిపార్ట్మెంట్ ద్వారా 10,000 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం. కాబట్టి దీన్ని కూడా మీరందరూ ఉపయోగపెట్టుకోండి. నిరుద్యోగ యువతకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన చేస్తున్న ప్రభుత్వ కూటమి ప్రభుత్వమేనని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి చరణ్ సాయి యాదవ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు షేక్ నాగూర్ అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయని విధంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఉందన్నారు. ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా ఉగాది అంటే కేవలం పంచాంగ శ్రావణం, జాతకాల వివరాలు, అదేవిధంగా ఉగాది పచ్చడి మాత్రమే. ఈ పరాభవన సంవత్సరం నుంచి నేటి తరం నాయకుడి రాకతో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి మారుతున్న జాతకాలతో పాటు వారి జీవితాల్లో కూడా మార్పులు తెచ్చే విధంగా నేటి ఉగాది నుంచి ప్రతి సంవత్సరం కూడా నూతన జాబ్ క్యాలెండర్లు తీసుకొచ్చే లక్ష్యంగా నారా లోకేష్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఆనాడు యువగలంలో ఏదైతే హామీ ఇచ్చారో అదేవిధంగా ప్రతి నూతన సంవత్సరానికి కూడా ఒక నూతన జాబ్ క్యాలెండర్లు ఇచ్చి నిరుద్యోగులు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదనే ఒక నినాదానికి ఆ రోజు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే విధంగా గడిచిన కేవలం 20 నెలల్లో 2,83,375 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ నిబద్ధత ఏంటో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర జనాలకి తెలియజేశారు. మా నారా లోకేష్ గారు యువగలంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ యువతని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం గడిచిన 20 నెలల్లోనే దాదాపు 36,000 ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పించారు నారా లోకేష్ గారు. మరి అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అతని పాదయాత్రలో కేవలం యువతని ఓటు బ్యాంక్గా అమర్చుకోవడం కోసం అబద్ధపు హామీలు ఇచ్చి ఏదైతే తన ప్రభుత్వం వచ్చిన వెంటనే 2,30,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో భర్తీ చేస్తా అని అబద్ధపు హామీలు ఇచ్చి యువత జీవితాలతో ఆడుకున్నాడు. మరి గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే యువతని మోసం చేసి అలానే ఉద్యోగాలు ఏయ్యా అంటే ఆ చేపల కొట్లు, ఆ మటన్ షాపులు పెట్టి యువతని ఎంత హేళన చేశాడో మనం చూసుకున్నాం. మరి ఈరోజు అలాంటి యువతని దృష్టిలో పెట్టుకొని మన నారా లోకేష్ గారు ఏదైతే యువగలంలో హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన ధ్యేయం, యువత భవిష్యత్తు తన లక్ష్యంగా పెట్టుకుంటానని ఆ రోజు హామీ ఇచ్చారు. మరి అదే హామీ ప్రకారం ఈరోజు లోకేష్ గారు వచ్చిన 20 నెలల్లోనే దాదాపు 6,50,000 ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరి జగన్మోహన్ రెడ్డికి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీవారి దర్శనార్థం నేడు తిరుమలకు చంద్రబాబు కుటుంబం. రాత్రికి గాయత్రి నిలయం అతిథి గృహంలో బస చేయనున్న సీఎం. అకాల వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై వరుసగా 2వ రోజు చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్న సీఎం. రాజమహేంద్రవరం సిటీ కోరుకొండ రోడ్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. డ్రైనేజీ సమస్యకు వెంటనే పరిష్కారం చూపించాలని అధికారుల సూచన.
ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ షిరిడి సాయి దర్బార్ పైన గల రామ మందిరంలో ఘనంగా జరిగిన వేడుకలు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో హలో బీసీ చెల్లో ఢిల్లీ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం. జయప్రదం చెలని పలువురు జిల్లా నాయకుల పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.